రమేష్ గారు ఇంకా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు మనందరూ కూడా రుణపడి ఉన్నది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఇవాళ ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఎవరో కూడా ప్రతి నెల కోట్లాది రూపాయలని ప్రజలకు ఇవ్వాలి, మనల్ని నమ్మి ఓట్లు వేశారు, మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు దాదాపుగా 6,51,88,474 రూపాయలని ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకు 2 సంవత్సరాలు పూర్తి అవ్వకుండా ఇంకా వచ్చే నెల 4వ తారీఖు 6వ తారీఖుల్లో కానీ పూర్తవదు అయినప్పుడు కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ప్రతి దాన్ని ఫాలోఅప్ చేసి ప్రజలను భాగస్వాములు చేసి మరి ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టుకుంటే రండి, ఈ రాష్ట్రంలో మీకు అన్ని రకాలుగా మేము సహకరిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారిని వాళ్ళందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. కానీ ఒక వైసీపీ పార్టీ మాత్రం మరి ఒక ఛాన్స్ అని రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడే భాష మీరు చూశారు. నేను కాబట్టి వదిలేశాను. చంద్రబాబు నాయుడు అందరినీ ఈ క్రిమినల్ మైండ్ అని అదని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ మీరు చూసుకుంటే మరి ఆయన వాళ్ళ బాబాయ్ని కానీ ఆ సొంత అక్క చెల్లెలను కానీ దళిత సోదరులు కానీ సంపదంలో మెయిన్ పాత్ర వహించి 5 సంవత్సరాలు పరిపాలన చేసినా సరే ఇవాళ వాళ్ళ బాబాయ్ని ఎవరు చనిపోయారో కనిపెట్టకుండా ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద మిత్రపక్షాల మీద బురద జల్లేటువంటి మాజీ ముఖ్యమంత్రి యొక్క నిజ స్వరూపం రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమయ్యి నువ్వు మళ్ళీ ఇంకొకసారి వస్తే ఈ రాష్ట్రంలో ప్రజలు కట్టుకుంటా బట్టలు కూడా ఉండవనే ఆలోచనతో ఆయన ఓడించి 11 సీట్లు పరిమితం చేసి ప్రతి పనికి అడ్డంకి తగిలే విధంగా వచ్చిన 11 సీట్లతో అసెంబ్లీకి వచ్చి అక్కడ నిలబెట్టకుండా సాక్షి సొంత ఛానల్లో కూర్చొని మన నాయకులను విమర్శించే ధోరణి మాత్రం చాలా దురదృష్టకరం. ఇలాంటి రాష్ట్రంలో అలాంటి నాయకుడిని గొడ్డల పార్టీ నాయకుడు అని చెప్పాలి అతన్ని. ఎందుకంటే మావిగన్ అంట అసలు ఎక్కడ పేరు పెట్టి మావిగన్ అంటే నీ పరిపాలనలో మావిగన్ అనేది పెట్టాలని ఆలోచన నీకు ఎందుకు రాలేదు నాకు అర్థం అవ్వట్లేదు. కేంద్రంలో కూడా ప్రతిపాదన చేసి ఇక్కడ ఆమోదం చేసి అక్కడ కూడా ఆమోదం చేసి ఆంధ్ర రాష్ట్రం రాజధాని అమరావతి అని తెలియజేసినప్పుడు కూడా ఒక మూర్ఖత్వంగా మాట్లాడేటువంటి వ్యక్తిని మనం ఎక్కడ చూసుంటాం. మాజీ ముఖ్యమంత్రి ఎలా చేశాడో ఎలా ఎన్నుకున్నారో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. అతను ప్రెస్ మీట్ పెడితే చూడకుండా ఒక్క వర్డ్ కూడా మాట్లాడలేకుండా అన్ని అబద్ధాలు బూతులు మాట్లాడేటువంటి వ్యక్తిని ఇవాళ మళ్ళీ ప్రతిరోజు మరి పాలకపక్షాన్ని ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టే విషయంలో మీరు చూస్తూ ఉన్నారు. ఆయన టైంలో కాంట్రాక్టర్లు సొమ్ము దోచుకుని ఆ డబ్బుతో కోటలు మరి ఏదైతే దళిత సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ మరి ఏదైతే ఎస్సీ సప్లై నిధులు కానీ అంబేద్కర్ విదేశీ విద్య కానీ ఏది అందకుండా చేసి 2-3 హత్య చేసినప్పుడు కూడా మేము దళితులు పక్షపాతులని చెప్పుకుంటూ ఉన్నారు. మరి ఇలాంటి నాయకులు తగిన బుద్ధి చెప్పారు, అయినా సిగ్గు రాకుండా మరి రోడ్డెక్కి మాట్లాడుతున్నటువంటి వైసీపీ పార్టీని మరొకసారి మీరు రాకుండా కట్టడి చేయాలి. ఇదే చంద్రబాబు మీ చెక్కులు మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు మీటింగ్ పెట్టాం. త్వరితగతిన వీళ్ళందరికీ ఇచ్చి తొందరగా ఇంటికి పంపించవలసింది కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.